హలో, రే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఫోన్ పెట్టు. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో చెప్పండి. 362 రవికుమార్, అర్జెంట్ గా ఓ సవారీ ఉంది, అడ్రస్ నోట్ చేసుకుంటారా? నాకు కొంచెం తలనొప్పిగా ఉందండి. నాకు అరగంట రెస్ట్ కావాలి. తర్వాత కాల్ చేయండి. ఓకేనా? ఓవర్. హలో 362 రవికుమార్. హలో 362 రవికుమార్. హలో, నేను కవితని. కవితనా? వన్ డే ట్రిప్ వెళ్తారా? లేదండి, నాకు ఒంట్లో బాగాలేదు. నాకు రోజు లీవ్ కావాలి. మీరు వేరే పని చూడండి. ఓకే, ఓవర్. ఏంట్రా త్వరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, మనసేం బాగాలేదు. ఉదయం బొకే వచ్చిన దగ్గర నుంచి వాడికి మనశ్శాంతే పోయింది. సాయంత్రం దిష్టి తీసేయాలి. ఉంట్రా, వంట రెడీ అయింది, తీసుకొస్తాను. చెల్లెమ్మా, ఓ 10 గార్లు పార్సిల్ చేయవా? పార్సల్ అంతా లేదు, ఇప్పుడే తినేసి వెళ్ళండి. ఇప్పుడు చెప్పు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, హాట్ క్యారీలో ప్యాక్ చేసి తీసుకొస్తాను. మనమే కటింగ్ పార్టీ అనుకుంటే మనకంటే ఇది పెద్ద కటింగ్ లా ఉందిరా. దీన్ని కట్టుకోబోయేవాడు జేబు నిండా చిల్లర పెట్టుకోవాలి. అప్పుడే ఆడి జీవితం సాఫీగా సాగుద్ది. ఒరే అల్లుడు, నీకేమైందిరా? నీ మొహం చూస్తే పుట్టినరోజులా అనిపించట్లేదే. ఏంట్రా? ఊరుకోరా. రే, సరుకు చూపించిన రియాక్షన్ లేదేంట్రా? నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ రోజంతా తను నాతో మాట్లాడనే లేదురా. మనసంతా బాధగా ఉంది. అప్పుడు నువ్వు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదరా. నాకు అదోలా ఉందిరా. నేనే మాట్లాడొద్దన్నాను. ఇప్పుడు మళ్ళీ నేనే. తను నీతో మాట్లాడకపోవడమే సమస్య అయితే నువ్వే తనతో మాట్లాడు. మేడం, హలో, నేను రవికుమార్ నండి. నన్ను మాట్లాడకూడదని చెప్పి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? ఇష్టం లేని భార్య అయినా సరే, గొడవ పడే మొగుడైనా సరే, మాట్లాడుకోకుండా ఎలా అయితే ఉండలేరో అదేవిధంగా మీ గొంతు వినకుండా నేను ఉండలేకపోతున్నానండి. మనం చెప్పే మాటలు మంచివైతే అందరూ వింటారని, అవే తప్పుడు మాటలైతే ఎవ్వరూ అస్సలు వినరని నేనెక్కడో చదివాను. సారీ అండి, పొద్దున అలా మాట్లాడుండకూడదు. పర్వాలేదు, నేనొక నిజం చెప్పనా? ఈ రోజు మార్నింగ్ నుంచి నేను కూడా ఎవ్వరితో మాట్లాడలేదు. అలాగా? అయితే ఏం చేద్దాం? అది నువ్వే చెప్పు. గొడవ పడినా పర్వాలేదు, రోజుకు ఒక్కసారైనా సరే మీరు నాకు ఫోన్ చేయాలి. ఓకేనా? పెద్ద ఐడియా ఇచ్చిందని పట్టించుకోవట్లేదేంటి? సరేనా? ఆడే వెళ్ళిపోయాడు. ఈ గార్లిక్ నాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, నేను ఇచ్చిన 10 రూపాయలు నాకు రిటర్న్ ఇవ్వగలవా? నో రీఫండ్. పాప టాప్కి వెళ్తాదిరా. టాక్సీ నంబర్ 362. టాక్సీ నంబర్ 362. కాల్ మీ. ఓవర్. నేను పని కోసం కాల్ చేయలేదు, నా గొంతు వినాలని చెప్పారు కదా, అందుకే కాల్ చేస్తున్నాను. బాయ్. సీతాకోక చిలకలా నువ్వు మనసును చేరితే, నా పెదవులే కవితగా నీ పేరునే పలికెలే.